Good morning, students. So in the last classes we completed unit 1 A reading, B reading and C reading, the tattered blanket, a letter to my friend, my mother's B reading, C reading, a letter to my friend. All these 3 lessons are over. Today we will take up grammar part of A reading, the tattered blanket. Okay, all of you take your textbook and open page number 8. Okay, page number 8. Before that, just have a look at glossary meanings. Okay, tinna means you know it very well. Arugu antaru kada Telugulo adi. Futile means in vain. In vain ante nishprayojanam, waste anesi. My tries are went in futile to success the children. వాళ్ళు సక్సెస్ చేసేదాన్ని నా ప్రయత్నాలని వ్యర్థమైనాయని చెప్పి అంటారే ఆ విధంగా. హడుల్డ్ మీన్స్ హెల్డ్ ఆర్మ్స్ అండ్ లెగ్స్ క్లోజ్, అంటే చలికి ముడుచుకొని కూర్చోవడం అనమాట. హడుల్డ్ అంటే చేతులు కాళ్ళు ముడుచుకొని కూర్చోవడం. రిలక్టెంట్లీ నాట్ విల్లింగ్లీ అంటే ఇష్టం లేకుండా, రిలక్టెంట్లీ మీన్స్ నాట్ విల్లింగ్. స్క్రూయింగ్ అప్ ఐస్ అంటే కళ్ళు తిప్పడం, స్క్రూయింగ్ అప్ ఐస్ అంటే కళ్ళు చిన్నగా చేసి నేరోగా ఇటు చూస్తాం కదా, దాన్ని స్క్రూయింగ్ అప్ అని ఐస్ అంటారు. ఓకే, ఆన్ టోస్ అంటే తన కాళ్ళ మీద కాళ్ళను తను నిలబడడం. బిజీ అంటే పరిగెడుతూ ఉండడం, బిజీగా ఉండడం, ఆన్ టోస్. సో సిటీ డ్వెల్లర్స్ ఆల్వేస్ ఆన్ ద టోస్ అంటే ఎప్పుడు బిజీగా ఉంటారు, ఎప్పుడు లేస్తారో, ఎప్పుడు ఆఫీస్కి వెళ్తారో, ఎప్పుడు వస్తారో, మళ్ళీ రెస్ట్ చేసుకుంటారో, మళ్ళీ పరిగెడుతూ ఉంటారు. ఆ విధంగా ఆల్వేస్ ఆన్ ద టోస్ అంటే దే ఆర్ వెరీ బిజీ అని చెప్పి అంటారు. ఓకే, నెక్స్ట్ మంబ్లింగ్ అంటే క్వైట్లీ అంటే స్పీకింగ్ క్వైట్లీ, నిదానంగా గొనగడం అంటారు, దాన్ని మంబ్లింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఎక్స్ యాస్పిరేటెడ్లీ అంటే వెరీ అన్నాయిడ్ అంటే తొందర చేయడం, చాలా తొందరగా అన్నట్లుగా అర్థం అనమాట. ఓకే, వెరీ అన్నాయిడ్. సో కెసారియో గమ్ అంటే వెల్ సెటిల్డ్. టాటెడ్ అంటే టార్న్ అంటే చినిగిపోయినటువంటి అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇరిటేషన్ అంటే మనకు అనీజినెస్ కలుగజేయడం, అన్నయన్స్ అంటారు. అది కూడా అన్నయన్స్ తొందర పెడతా ఉండడం. ఓకే, ఇరిటేషన్, డోంట్ ఇరిటేట్ మీ అంటారు కదా, ఆ విధంగా. ఓకే, నెక్స్ట్ సో పేజ్ నెంబర్ 8లో వొకాబులరీ అని చూడండి. ఫస్ట్ రోమన్ 1, fill in the blanks with the most appropriate words from the box. So some words are given in the box, some blanks are given. You have to select the words from that box and you have to write in the blanks. ఆ బ్లాంక్స్లో రాయాలి కరెక్ట్ వర్డ్ను సెలెక్ట్ చేసుకొని. సో యూ అబ్జర్వ్ వాట్ ఆర్ ద వర్డ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద బాక్స్. ఆ బాక్స్లో ఏం వర్డ్స్ ఉన్నాయని జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇరిటేషన్ అంటే చెప్పినాం కదా, అన్నయన్స్ తొందర పెట్టడం, లేకుంటే మనకు ఒక రకమైన ఇబ్బందిని కలగజేయడం. ఓకే, హడుల్డ్ అంటే కూడా చెప్పినాం కదా, స్లోగా వెళ్ళడం. ఆక్వర్డ్లీ అంటే అసహ్యంగా అనేసి అర్థం. ఓకే, ఫిటైల్ అంటే వెంట్ ఇన్ వైన్ అంటే మనకు నిష్ప్రయోజనం అవ్వడము అని చెప్పి అర్థం. ఓకే, వెకేషన్ అంటే మీకు తెలుసు కదా, సెలవు. ఓకే, రిలక్టెంట్లీ మీన్స్ ఇష్టం లేకుండా, నాట్ విల్లింగ్ ఇంగ్లీష్లో. ఓకే, ఎక్సాస్పిరేటెడ్లీ అంటే టోటల్లీ. మంబ్లింగ్ అంటే స్మాల్, నిదానంగా చిన్నగా మాట్లాడడము, గొనగడము. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, ఆల్ మై అటెంప్ట్స్ టు మేక్ హిమ్ హ్యాపీ ప్రూవ్డ్ డాష్. ఆల్ మై ట్రైస్ ఆల్ మై అటెంప్ట్స్ నా ప్రయత్నాలన్నీ, మేక్ హిమ్ హ్యాపీ అతన్ని సంతోష పెట్టడానికి, ఆర్ ప్రూవ్డ్ డాష్ అంటే ఇక్కడ ఏమైపోయినాయి, అన్నీ కూడా నిష్ప్రయోజనం అయిపోయినాయి అంటే యూజ్లెస్ అయిపోయినాయి. కాబట్టి ద రైట్ వర్డ్ యూ హ్యావ్ టు రైట్ ఈజ్ ఫిటైల్. సో రైట్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఫిటైల్. ఓకే, రోమన్ 1లో ఫస్ట్ ఆన్సరు ఫిటైల్ అనమాట. ఓకే, రైట్ డౌన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇట్ వాజ్ వెరీ కోల్డ్, ఆ రోజు చాలా చల్లగా ఉంది. సో ఐ డాష్ ఇన్ ఏ కార్నర్. హడుల్డ్ అంటే వణుకుతూ కూర్చోవడం, చిన్నగా. హడుల్డ్ అంటే వణుకుతూ కూర్చున్నాను, చేతులు కాళ్ళు ఇట్లా ముడుచుకొని కూర్చునేసినామని చెప్పి చెప్తున్నాను. ఓకే, హడుల్డ్. నెక్స్ట్ నెంబర్ 3, ఫోర్స్డ్ బై హర్ పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ తల్లిదండ్రుల బలవంతంతో, ఫోర్స్డ్ బై హర్ పేరెంట్స్. సీత డాష్ took the diploma course. Exaspiratedly అంటే కూడా ఇష్టం లేకుండా, బలవంతంగానే. ఓకే, exaspiratedly
సీత టుక్ ద డిప్లొమా కోర్స్. సో మన పేరెంట్స్ ఏదైనా ఒక కోర్సులో చేరమంటే మనకి ఇష్టం లేకుండా చేస్తే ఐ జాయిన్డ్ ఇన్ దట్ కోర్స్ అని, లేదంటే వీ జాయిన్డ్ ఇన్ దట్ కోర్స్ ఎక్సాస్పిరేటెడ్ అంటే నాకు ఇష్టం లేకుండానే బలవంతంగా నేను పోయి చేరినానని చెప్పి మీనింగ్ అనమాట. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్, వాట్ ఆర్ యూ డాష్ కాంట్ హియర్ యూ వాట్ ఆర్ యూ డాష్ అంటే ఇక్కడ మంబ్లింగ్, గొనుగుతూ ఉండడం. ఏం గొనుగుతూ ఉండడం, నేను మాట్లాడేది నీకు వినపడడం లేదా అని చెప్పి మంబ్లింగ్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ద న్యూస్ దట్ హీ వాజ్ డినైడ్ ప్రమోషన్ కాజ్డ్ డాష్ టు హిమ్. ద న్యూస్ దట్ వాజ్ డినైడ్ హిజ్ ప్రమోషన్, తన ప్రమోషన్ని అడ్డుపడి, డినైడ్ అంటే కాదనింది, ప్రమోషన్ లేకుండా చేసింది. కాజ్డ్ డాష్ టు హిమ్, ఎప్పుడైతే ఆ ప్రమోషన్ లేదు అనే న్యూస్ ఏం చేసింది, మనకు ఏదైనా నెగిటివ్ న్యూస్ మనం విన్నామనుకో, దాని కొంచెం మనకు ఇరిటేషన్ అంటే గందరగోళాన్ని, లేకుంటే బాధను, దుఃఖాన్ని, రకరకాల ఫీలింగ్, ఇరిటేషన్ అంటే. ఓకే, ఆ విధంగా అతని ప్రమోషన్ కాదు అని చెప్పి, ప్రమోషన్ లేదు అని చెప్పే న్యూస్ అతనికి ఏం చేసిందంటే ఇరిటేషన్ కలుగు చేసింది. ఓకే, ఇరిటేషన్. ఇరిటేషన్ కలుగు చేసింది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ది ఫిఫ్త్ క్వశ్చన్. నెక్స్ట్ రోమన్ 2, టిక్ ద వర్డ్స్ దట్ ఆర్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద అండర్లైన్ వర్డ్స్. ఓకే, సేమ్ మీనింగ్ అంటే సినోనిమ్స్ అంటారు. ఓకే, సినోనిమ్స్. సేమ్ మీనింగ్, ఆపోజిట్ మీనింగ్ అయితే యాంటోనిమ్స్. సో ఇక్కడ సినోనిమ్స్, వాట్ ఆర్ ద సినోనిమ్స్? సో put a tick mark to the word which is having same meaning with the word which is underlined. ఏ వర్డ్ అయితే అండర్లైన్ చేసినారో దానికి సేమ్ మీనింగ్ ఉండేది మీరు సెలెక్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, హిజ్ మదర్ మేడ్ ఏ ఫిటైల్ అటెంప్ట్ టు గెట్ అప్. ఫిటైల్, హిజ్ మదర్ మేడ్ ఏ ఫిటైల్ అటెంప్ట్ టు గెట్ అప్ అంటే గాఢ నిద్ర, లేదంటే గురగబెట్ట, లేదంటే ఎక్కువ డీప్ స్లీప్ పడుకుంటారు కదా, వాళ్ళు ఎంతసేపు లేపినా లేరు అనమాట. వాళ్ళ మదర్ వచ్చి లేపి ఎంతసేపు లేపి చేసి వాళ్ళకి బేజారైపోయి వెళ్ళిపోతారు. హియర్ అటెంప్ట్స్ వెంట్ ఇన్ ఫిటైల్ అంటే ఆమె ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమైపోయినాయి, ఇన్ వెయిన్, వేస్ట్ అయిపోయినాయి అని చెప్పి అర్థం. ఆ ఫిటైల్ అనే దానికి రైట్ వర్డ్ ఏమని 3 ఆప్షన్స్ ఇచ్చినాడు, 4 ఆప్షన్స్. యూ హ్యావ్ టు సెలెక్ట్ ది కరెక్ట్ వర్డ్. ఫస్ట్ వన్ బ్యారన్ అంటే కాదు. సెకండ్ వన్ లిమిటెడ్ అంటే తక్కువ. థర్డ్ యూజ్లెస్, చెప్పినాం కదా యూజ్లెస్ అని. డి ఎంటీ అంటే ఖాళీగా ఉండడం. సో ఇక్కడ ఏమని ఫిటైల్ అంటే యూజ్లెస్ అంటే ఉపయోగకరంగా లేకుండా వెళ్ళిపోయినాయని చెప్పి చెప్తూ ఉన్నాడు అనమాట. ఓకే, వెంట్ ఇన్ ఫిటైల్. నెక్స్ట్, ఇట్స్ ఆల్ టాటెడ్ నౌ. టాటెడ్ అంటే ఏమని నేర్చుకున్నాం ముందు? టార్న్ అంటే చిన్నిపోయినటువంటి. ఓకే, ఇట్స్ ఆల్ టాటెడ్ నౌ. ఆప్షన్స్ ఏమి ఇచ్చినాడు? ఏ స్పాయిల్డ్ అంటే చెల్లా చెదురు చేయడము, లేకుంటే నాశనం చేయడం అని చెప్పి అర్థం. ఓకే, నెక్స్ట్ బి ఓల్డ్ అంటే పాతపడినటువంటి. సి డర్టీ అంటే మురికిగా ఉన్నటువంటి. డి టార్న్ అంటే చినిగిపోయినటువంటి. సో ది రైట్ వర్డ్ ఈజ్ టార్న్. సో రైట్ డౌన్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ టార్న్, రైట్ విత్ పెన్సిల్. ఓకే, నెక్స్ట్ థర్డ్, there is a cold mist in the mornings. MIST, mist. When you observe during rainy seasons,
to the mountains nearby you, you found some white cover is there on the mountains. That is nothing but the smog. Smog అంటే పొగ మంచు లేదంటే మిస్ట్ అనే పొగ మంచు, బోత్ ఆర్ సేమ్. ఓకే, పొగ మంచు అటా పోతూ ఉంటుంది కొండల మీద, మిస్ట్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ వర్డ్ ఫర్ దట్ వన్? ఏ వెరీ స్మాల్, సారీ, ఏ ఐస్. ఐస్ అంటే మీకు తెలుసు, సో దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ మీనింగ్. బి స్నో. స్నో అంటే మామూలుగా మంచు అనమాట. మంచు వేరే, పొగ మంచు వేరే. మంచు అంటే మామూలుగా ఒక వర్షపు డ్రాప్లెట్స్ లాగా ఉంటుంది మంచు, అది కాదు. సి ఫాగ్. చెప్పినాను ఇంతకుముందు, ఫాగ్ అన్నా కూడా మిస్ట్ అన్న బోత్ ఆర్ సేమ్, కాబట్టి ఫాగ్ ఈజ్ ద రైట్ వర్డ్. సో వాట్ అబౌట్ ఫోర్త్ వన్? విన్. విన్ అంటే గెలవడం, సో దట్ ఈజ్ నాట్ ది కరెక్ట్ వర్డ్. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ ఫాగ్. Next, fourth one. I will say fog. Okay. Next, it's just like a ball of knotted yarn. It's just like a ball of knotted yarn. Knotted. నాట్ అంటే మీకు ఏం ఓటి నాట్ అంటే ముడి. మామూలుగా ఎన్సీసీ ట్రైనింగ్స్లో కానీ లేదంటే జడ వేసుకోవడం జస్ట్ విత్ ఏ నాట్ అంటారు, ముడి వేసుకోవడం అని. ఓకే, ఆ విధంగా నాటెడ్ అంటే ముడి అనేసి అర్థం. నాటెడ్ యార్న్. యార్న్ అంటే ఆ దారం నూలు అంటారు కదా, అవంతా ఉండలాగా చుట్టేసింటారే, దాన్ని యార్న్ అంటారు. ఓకే, నాటెడ్ యార్న్. ఏ వెరీ స్మాల్. నాటెడ్ అంటే వెరీ స్మాల్ కాదు, కాబట్టి దట్ ఈజ్ నాట్ ది కరెక్ట్ ఆన్సర్. బి రౌండెడ్ టైట్లీ. రౌండెడ్ టైట్లీ, చుట్టూ రౌండ్గా వేసి గట్టిగా ముడి వేసినారని చెప్పి. ఓకే, దట్ ఈస్ సమ్ వాట్ కరెక్ట్. యూ కీప్ ఇట్ అసైడ్ జస్ట్ ఫర్ సమ్ టైమ్. యూ అబ్జర్వ్ ది రిమైనింగ్ ఆల్టర్నేటివ్స్ ఆల్సో. వాట్ ఈస్ సి? జాయిండ్. జాయిండ్ అంటే కలపడము లేకుంటే కలవడము, దట్ ఈజ్ నాట్ ది కరెక్ట్ ఆన్సర్. డి టైడ్. టైడ్ అంటే ముడివేయడం. సో ఇక్కడ నాట్ అంటే రౌండ్ టైట్లీ గట్టిగా వేసేసినారు, కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. I can't make both ends to meet with my salary. I can't make both ends to meet. I can't make both ends to meet అంటే రెండు చేతులు కలిస్తేనే కదా అన్నట్లుగా. బోత్ ఎండ్స్ టు మీట్, రెండు అంచులు ఉంటాయి. ఇప్పుడు ఒక భార్య ఒక జాబ్ చేస్తూ, భర్త ఒక జాబ్ చేస్తూ, తక్కువ ఇన్కమ్ ఉంటే ఒకరు జాబ్ చేస్తుంటే వేడి నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టుగా అంటారు కదా, ఆ విధంగా బోత్ ఎండ్స్ టు మీట్ అంటే దాంతో నేను గడపలేకపోతున్నాను అనేసి, అంటే ఐ కాంట్ లివ్ విత్ దట్ స్మాల్ మనీ అనేసి మీనింగ్ అన్నాడు. ఓకే, ఐ కాంట్ మేక్ బోత్ ఎండ్స్ మీట్ విత్ మై శాలరీ. ఏ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ. ఎక్కువ, ఎర్న్ అంటే సంపాదించడము, ఎక్కువ మనీ సంపాదించినాం అనేసి అర్థం. ఏ, సో దట్ ఈజ్ నాట్ ది కరెక్ట్ ఆన్సర్. బి స్పెండ్ ఏ లాట్ ఆఫ్ మనీ. స్పెండ్ అంటే ఖర్చు చేయడం. స్పెండ్ ఏ లాట్ ఆఫ్ మనీ అంటే ఎక్కువ మనీని స్పెండ్ చేసినట్టుగా అర్థం వస్తుంది. దట్ ఈజ్ ఆల్సో నాట్ ది కరెక్ట్ ఆన్సర్. సి ఎర్న్ జస్ట్ ఇనఫ్ మనీ. ఎర్న్ జస్ట్ ఇనఫ్ మనీ అంటే చాలినంతగానే సంపాదిస్తాను కానీ చాలడం లేదన్నట్టుగా వస్తుంది, కాబట్టి సి ఇస్ ద నియర్లీ కరెక్ట్ ఆన్సర్. బట్ యూ అబ్జర్వ్ ది లాస్ట్ ఆప్షన్ ఆల్సో. డి వాట్ ఈస్ దే? గివ్ ఆల్ దట్ వన్ హ్యాజ్. గివ్ ఆల్ దట్ వన్ హ్యాజ్, తనకున్నటువంటి సర్వస్వం ఇచ్చేయడం. సో దిస్ ఈజ్ నాట్ ది కరెక్ట్ ఆన్సర్. ద ఓన్లీ ఆన్సర్ ఈజ్ సి, నాట్ కాంట్ జస్ట్ ఇనఫ్ మనీ. ఓకే, చాలినంత డబ్బులు లేకపోవడాన్ని ఐ కాంట్ మీట్ బోత్ ది ఎండ్స్ అంటే రెండు చేతులు రెండు వైపులా కలవలేకపోయినా అనేసి ఒక దీంట్లో చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్. ఓకే, విల్ స్టాప్ హియర్ అండ్ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.